ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ గా బరిలో నిలబడడం జరిగిందని సర్పంచ్ అభ్యర్థి భాషపోయిన పోషల్ యాదవ్ తెలిపారు. ఎల్లారెడ్డిపల్లి చిన్న గ్రామం అయినప్పటికీ సమస్యలు అధికంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. మంత్రి సీతక్క, నీవు సర్పంచ్ గా గెలిచి వచ్చిన వెంటనే గ్రామ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని ఆమె హామీ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మంత్రి సీతక్క స్థానిక సంస్థలు రాకముందు ఎల్లారెడ్డిపల్లికు 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిందని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామం నన్ను మంత్రివర్యులు సీతక్క గారు నాపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మా విలేజ్ వచ్చేసి ఓటర్స్ 680 మంది ఓటర్స్. ఆ చిన్న విలేజ్ అయినా కూడా మా ఊరికి సమస్యలు పెద్దగా ఉన్నాయి. మేము మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నువ్వు సర్పంచ్గా గెలిచి రావే, నీ ఊరిని అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే నాకు సర్పంచ్ టికెట్ రాకముందు కూడా అక్క ఈ ఊరికి అభివృద్ధి చేసి కొత్తగా గ్రామ పంచాయతీ ఇచ్చింది. 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ నిర్మించుకోవడం జరిగింది. 17,50,000తోనే సైడ్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. మా విలేజ్కి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అన్నీ మేము అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ నాకు కాకముందుకే ఇవ్వడం, మళ్ళీ ఆ అక్క నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా చెప్తాను చెప్పి మాకు మెటల్ రోడ్లు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అన్ని ప్రొజెక్టింగ్లు వచ్చినాయి. మేము కన్నీ వర్క్ కూడా చేస్తున్నాము. నేను మా ఎల్లారెడ్డి ప్రజల తరఫున ఒకటే చెప్తున్నా, అక్కకు విన్నవించుకుంటే నువ్వు గెలిచిరా, నీకు ఏదైనా చేసే బాధ్యత నాదని అక్క చెప్పడం. మా ప్రజలకు ఒకటే చెప్తున్నా, నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తే మన ఊరికి అభివృద్ధికి ఇంతకుముందు నేను గతంలో వెంకటాపూర్ ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ అనుభవం ప్రకారంగా నా మా ఊళ్ళో సీసీ రోడ్లు కానీ వాటర్ ప్లాంట్ అన్నీ చేయడం జరిగింది. నేను సైడ్ డ్రైనేజ్ చేయడం జరిగింది, నల్లాలు పెట్టడం జరిగింది. సీసీ రోడ్లు మా ఊళ్ళో కంప్లీట్గా నేనే చేసిన. ఇంతకుముందు గతంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉప సర్పంచ్గా చేసినాను. ఆ అనుభవం ఉంది. నేను మళ్ళీ గెలుస్తానన్న ధీమతో ఉంది. మేజర్గా మా విలేజ్లకు రెండు ప్రాబ్లాలు మేజర్గా ఉన్నాయి. మాకు జ్యోతిరావు పూలే హాస్టల్ అనేది ఇంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల అది రాలేకపోయింది. ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. మేము ఆల్రెడీ మా గవర్నమెంట్ ల్యాండ్ కూడా 10 ఎకరాలు ఉంటే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది శాంక్షన్ అయ్యింది. అక్కగారు నువ్వు గెలిచి వచ్చినాక దీన్ని నేను శంకుస్థాపన చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అది మాకు ఎందుకంటే ఇక్కడ మాకు జ్యోతిరావు పూలే హాస్టల్ పడితే ఇప్పుడు అది ఎక్కడ అంటే పొరుగు మన పక్క జిల్లా జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలో ఉంది మా హాస్టల్ పోయి. మాకుంటే మా ఊరికి జీవనోపాధికి కింద మాకు 20 మందికి 30 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మా ఊరు పేరు వస్తుంది. ఆ నమ్మకం మాకు బాగుంది. అది ఇంపార్టెంట్. మళ్ళీ ఒకటి మేజర్ సంబంధం అంటే మా ఎస్సీ గూడానికి మా కాడ వాళ్ళకు శ్మశాన వాటిక అనేది అంటే శ్మశాన వాటిక ఉంది, కానీ కొంత క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయ్యారు కనుక వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బొంద పెట్టుకునే కార్యక్రమం వాటిని పెడతారు కనుక సమాధి చేసుకుంటారు కనుక వాళ్ళకి ల్యాండ్ లేదు. అది కంపల్సరీ నేను తీరుస్తానని వాళ్ళకి మాటిస్తున్నాను. అది నేను 1 ఎకరం ల్యాండ్ గెలిచిన వెంటనే మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. దాంట్లో నేను వాళ్ళకు ఇవ్వడం నేను అది కంపల్సరీ అక్క దృష్టికి తీసుకుపోయి చేస్తాను. మంత్రి వారు నాకు నమ్మకంతో ఇచ్చినందుకు సీతక్క గారు ఆశీస్సులతో నేను గెలిచి అక్క దగ్గరికి వెళ్తానని, అక్క దీవెన నాకు ఉండాలని కోరుకుంటున్నాను. జై సీతక్క, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్.